రైతు సోదరులకు నమస్కారం అండి. బెండ తోటలో చిన్న మొక్క స్టేజ్ నుంచే మొక్క ఎదిగే కొద్దీ మనకు ఎక్కువగా వచ్చే సమస్య ఏమైనా ఉందంటే 5 రకాల రసం పీల్చే పురుగులు మొక్కను ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అందులో మనకు ప్రధానంగా జీడ అంటారు కొంతమంది, పేనుబంక, పిండి నల్లి, దాంతోపాటు తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు, ఎర్రనల్లి సమస్య వల్ల ఈ ఉన్నటువంటి బెండ మొక్క అనేది ఎదగకుండా ఒత్తిడి లోను కావడం వల్ల చాలా వరకు రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మరొకటి, ఏవైతే ఈ చిన్న చిన్న పిందెలు అయితే పడతాయో, బెండకాయలు అనేవి ఉన్నాయో, వాటిపైన గీకడం వల్ల ఏవైతే తెల్లదోమ కావచ్చు, తామర పురుగు కావచ్చు, దానివల్లనే కాయ అనేది సైజు రాకపోవడం వల్ల మార్కెట్లోకి వెళ్తే రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనికి గాను కనుక చూస్తే మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా మీరు కనుక బెస్ట్ కాన్సెప్ట్ వాడుకుంటే తక్కువ పెట్టుబడిలో ఈ ఉన్నటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ మందులు కనుక చూస్తే మీకు పోలీసు, కీఫను, ఆర్తిన్ సూపరు, మూమెంట్ ఎనర్జీ అండి. వీటితో పాటు కూడా మరొక మందు వచ్చేసి ధనిక కంపెనీలో పోస్టరు. సమస్య తక్కువగా ఉన్నప్పుడు వాడే మందులు ఏంటి, ఒకవేళ సమస్య పెరిగే కొద్దీ ఎలాంటి కాన్సెప్ట్ వాడుకోవాలి ఇందులోనే అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సమస్య తక్కువగా ఉన్నప్పుడు వాడే మందుల గురించి ముందు తెలుసుకుందామండి. మీకు పోలీసు కనుక చూస్తే ఇందులో 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఇమిడాక్లోపిడ్, పిప్రోనిల్ అనేది రెండు మనకు 40% ఉంటుంది. ఇది మనకు సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ చర్య కింద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ సిస్టమేటిక్ కాంటాక్ట్ ఏంటంటే మనకు మొక్కల యొక్క ఆకులపైన మందు పడ్డా కూడా మొక్కల యొక్క వేర్ల దాకా ఈ మందు అనేది చొచ్చుకుపోయే అవకాశం అయితే ఉంటుంది. అది మనం సిస్టమేటిక్ అంటాం. ఇక కాంటాక్ట్ అంటే మనం మందు వాడేటప్పుడు మొక్కలపైన ఉండే కీటకాలపైన మందు పడితే పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మనకు 2 రకాల మందులు ఉన్నాయి కాబట్టి బెనిఫిట్ బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది మందు ప్రభావం అనేది మొక్కలపైన. ఇది మరి సమస్య తక్కువ ఉన్నప్పుడు వాడుకోవాలి, మరి సమస్య ఎక్కువ ఉన్నప్పుడు దీనిలో ఒక కాన్సెప్ట్ కలిపి వాడుకోవాలి. అదేంటనేది కూడా తెలుసుకుందాం. ఇది మనకి ఎకరానికి వచ్చేసి అంటే ఒక 100 లీటర్లకు గాను 40 గ్రాముల పోలీసు వాడుకోవాలి. ఇక దీంతోపాటు మరొకటి కనుక చూస్తే పిఐ కంపెనీలో కీఫన్ అండి. ఇది కూడా మీకు సమస్య తక్కువగా ఉన్నప్పుడు వాడుకుంటే బెస్ట్గా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఉన్న టెక్నిక్ మనకు టోల్ఫెన్ పైరైడ్ అనేది 15% ఈసీ రూపంలో ఉంటుంది. ఈసీ అంటే మనకు ఎమల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం. ఇది కూడా మనకు నీటిలో తొందరగా కలిసిపోతుంది, మొక్కలపైన తొందరగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇది మనకి ఎక్కువగా తామర పురుగు మీద, నల్లి మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కొంతవరకు తెల్లదోమ మీద పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. మరి దీంతోపాటు మరి తెల్లదోమ సమస్య ఉంటే, తామర పురుగు సమస్య వివృతంగా ఉంటే ఎలాంటి మందు వాడుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎకరానికి వచ్చేసి అంటే మీకు ఒక 100 లీటర్లకు గాను 250 ml వాడుకోవాలి మందని కీఫన్ అనేది. కాకపోతే ఇక మరొకటి కనుక చూస్తే మూమెంట్ ఎనర్జీ అండి. మూమెంట్ ఎనర్జీ కనుక చూస్తే ఇందులో మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. స్పైరోటెట్రామేట్ అనేది 11.01% ఉంటుంది. అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ అని కూడా మనకు 11.01% అయితే ఉంటుంది. ఇవి రెండు కూడా మనకు సమాన నిష్పత్తిలో ఉంటాయి కాబట్టి ఈ మందు కూడా మనకు 2 విధాలుగా పనిచేస్తుంది. మొక్క యొక్క వేర్ల నుంచి పై భాగానికి, అదేవిధంగా మొక్క యొక్క ఆకుల నుంచి కింద వేర్ల భాగానికి 2 విధాలుగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఉన్నటువంటి రసం పీల్చే పురుగును తొందరగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు టూ వేగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరొకటి కనుక చూస్తే ఆర్తిన్ సూపర్ అండి. ఇది మనకు కోరమల్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మనకు అస్పేట్ అనేది 50% ఉంటుంది. పిప్రోనిల్ అనేది మనకు 5% ఉంటుంది. కాబట్టి తామర పురుగు మీద, తెల్లదోమ మీద, పచ్చదోమ మీద, పేనుబంక మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి ఇది మనకు 250 గ్రాములు వాడుకోవాలి 100 లీటర్ల నీటికి అండి మందు అనేది. దీంతో పాటు మరి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు తెల్లదోమకు, పచ్చదోమకు, తామర పురుగుకు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. పేనుబంక కూడా పనిచేస్తుంది. దాంతోపాటు ఒకవేళ మీకు ఎర్రనల్లి సమస్య ఉంటే వాడే మందు ఏంటనే కనుక చూస్తే మీకు ధనిక కంపెనీలో ఉన్నటువంటి పోస్టర్ అండి. ఈ పోస్టర్లో మనకు ఒక టెక్నికల్ అయితే ఉంటుంది. ఇందులో టెక్నికల్ మనకు వచ్చి సైఫ్లూమెటోర్ఫైన్ అనే టెక్నికల్ వచ్చేసి 20% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఇది మనకు ఎర్రనల్లి మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీటితో పాటు కూడా ఎర్రనల్లి సమస్య ఉంటే ఈ మందును మనం వీటిలో కాన్సెప్ట్ కలిపి వాడుకోవాలి. అసలు ఏ మందుని ఈ మందు కాన్సెప్ట్ కలిపి వాడుకోవాలి అనేది కనుక చూసినట్లయితే మనకు ఒకవేళ మీకు ఏవైతే రసం పీల్చే పురుగులు దానికి సమస్య ఎక్కువగా ఉంటే వాడే మందుల గురించి ఒక బెస్ట్ కాంబినేషన్ గురించి మీకు చెప్తాను. అవి రెండు కాంబినేషన్ చెప్తాను మీకు, అది వాడుకోండి. ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ముందుగా చూస్తే మీకు ఈ మూమెంట్ ఎనర్జీ అని కనుక చూస్తే ఇది మీకు తామర పురుగు మీద, అదేవిధంగా పేనుబంక, పిండి మీద పనిచేస్తుంది. తెల్లదోమ మీద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మరి రసం పీల్చే పురుగు మరొకటి కనుక చూస్తే మనకు ఈ ఉన్నటువంటి పచ్చదోమ మీద ఎక్కువ పనిచేసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి దీని కాంబినేషన్లో మరి కనుక చూస్తే ఈ కోరమల్ కంపెనీలో ఉన్నటువంటి ఆర్తిన్ సూపర్, ఈ 2 కాంబినేషన్ మీకు ఒక 15, నాకు తెలిసి 1500 లోపే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ అస్పేట్తో పాటు కూడా పిప్రోనిల్ ఉంటుంది. అదేవిధంగా స్పైరోటెట్రామేట్, అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ ఉంది. కాబట్టి
ఈ 5 రకాల రసం పీల్చే పురుగులు తెల్లదోమను, పచ్చదోమను, తామర పురుగును, పేనుబంక పిండల్ని నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి ఇది ఒక 250 ml ఇది వాడుకోవాలి. మూమెంట్ ఎనర్జీ అనేది ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు ఈ ఆర్తిన్ సూపర్ వాడుకోవాలి. ఈ కాంబినేషన్లో వాడుకుంటే మీకు ఈ ఉన్నటువంటి సమస్యను కంట్రోల్ చేసుకుంటూ చేను మంచిగా నీట్గా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముక్క కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే కనుక మరొకటి కనుక చూస్తే రెండో కాంబినేషన్ అండి ఇది మీకు పోలీస్ మరియు కీఫన్ అండి. ఈ పోలీస్ మరియు కీఫన్ వాడడం వల్ల ఏమవుతుందంటే తెల్లదోమతో పాటు కూడా పచ్చదోమను, పేనుబంక, పిండి నల్లిని కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతవరకు ఎర్రల మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కీఫన్ అనేది కొద్దిగా ఈ ఎర్రల మీద పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మాత్రం పనిచేయదండి. కాబట్టి ఈ 2 కాంబినేషన్ వాడుకుంటే ఓన్లీ 5 రకాల రసం పీల్చే పురుగులు మాత్రం మీరు కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి వీటితో పాటు కూడా ఒకవేళ మీకు రసం పీల్చే పురుగులో మనకు మరొకటి కనుక చూస్తే ఈ నల్లి అనేది కనుక చూస్తే ఎర్రనల్లి అంటాం కాబట్టి ఈ పోస్టర్ అనే మందు ఈ 2 కాంబినేషన్లో మీరు ఒకవేళ ఎర్రనల్లి సమస్య ఉంటేనే, లేకపోతే అవసరం లేదు, ఉంటే మాత్రం ఈ 2 కాంబినేషన్లో వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. ఇది ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. మనకు ధన్కా కంపెనీలో అందుబాటులో ఉంటుంది. మరి ఎకరానికి కూడా ఇది ఎంత వాడుకోవాలనుకుంటే మాత్రం 100 లీటర్ల నీటికి మీరు ఒక 100 ml వాడుకోవాలి పోస్టర్ అనేది. ఏవైతే ఈ 5 రకాల రసం పీల్చి ఏవైతే ఉన్నటువంటి వీటిని నివారించుకోవడానికి మరి మార్కెట్లో చూస్తే చాలా రకాల మందులు ఉన్నప్పుడు కూడా కొంతమంది రైతులు వాళ్ళ కాంబినేషన్ తెలియకపోవడం వల్ల, లేకపోతే సమస్య ఒకటి ఉంటే మరొకటి వాడడం వల్ల ఈ ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాకపోవడంతో పాటు కూడా ఈ ఉన్నటువంటి పెట్టుబడి పెరగడం వల్ల రైతుకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటి? తెల్లదోమ ఉందా, పచ్చదోమ ఉందా, తామర పురుగు ఉందా, పేనుబంక ఉందా, పిండెల్లు ఉందా? మెయిన్గా అయితే ఈ బెండ తోట కనుక చూస్తే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండెల్లు ఈ సమస్య ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా. మరి వీటిని నివారించుకోవాలంటే చాలా మందులు ఉన్నాయండి. కాకపోతే మనం సరైన కాంశం వాడకపోతే రైతుకు రిజల్ట్ కనిపించబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఏవైతే ఉన్నటువంటి మందులు కనుక మీకు చూస్తే వీటిని కనుక మీరు వాడుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి తెల్లదోమను, పచ్చదోమను, తామర పురుగును, పేనుబంకను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ డోసు మాత్రం పర్ఫెక్ట్గా మీరు ఈ ఉన్నటువంటి ఏదైతే ఒక 100 లీటర్లకు గాను ఏవైతే డోసు చెప్పానో ఆ డోసు వాడుకోండి. ఎక్కువ కూడా అవసరం లేదు. మీకు మార్కెట్లో కూడా రేట్ కనుక చూస్తే మీకు కీఫన్ వచ్చేసి నాకు తెలిసి 950 నుంచి, అంటే నేను హాఫ్ లీటర్ రేట్ చెప్తున్నాను, మీకు ఒక 1000 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే మీకు పావు లీటర్ వచ్చేసి ఒక 600-500 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ₹1 అటు ఇటు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరొకటి ఇక 40 గ్రాముల పోలీస్ కనుక చూస్తే మీకు ₹400 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరొకటి మనకు ఆర్తిన్ సూపర్ అనేది కనుక చూస్తే ఇది మీకు 400 నుంచి 450 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓన్లీ మీకు ఇది ఒక 100 లీటర్లు కానీ చెప్తున్నాను. ఇకపోతే మరొకటి ఈ మూమెంట్ ఎనర్జీ కనుక చూస్తే మీకు 950 నుంచి 1000 మధ్యలో మీ ఏరియాకు ₹1 అటు ఇటు ఉండవచ్చు, ఇంకా తక్కువ ఉండవచ్చు నేను చెప్పేదానికంటే. కాబట్టి ఈ విధంగా మీకు ఏవైతే ఈ మందులు ఉన్నాయో కూడా రీజనబుల్ రేట్లో ఒక మంచి కాంబినేషన్. కాబట్టి మీకు సమస్య తక్కువగా ఉన్నప్పుడు ఇండివిజువల్గా ఏదైతే చెప్పినటువంటి 4 మందులో ఏదో ఒక మందు వాడుకోండి. మీకు సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం ఏవైతే 2 బెస్ట్ కాంబినేషన్ చెప్పానో వాటిని వాడుకోండి. కంపల్సరీ మీకు ఈ పేనుబంక, పిండెల్ని నివారించుకుంటూ చేను మంచిగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి రైతులకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మన ఛానల్ ఏమైనా కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.